మహాఘనుడవు, పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల రక్షక, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లిస్తున్నాం. ఈ 2026 సంవత్సరంలోని 6వ నెల చివరి రోజుల వరకు కాపాడి సంరక్షించావు. మా బాధలు తొలగించావు, మా పాపములను, తప్పులను క్షమించావు, రక్షణ కల్పించావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈనాడు చదువబడినటువంటి లేఖన భాగములలో మేము చేసిన దైవ ధ్యానమును బట్టి నీకు వందనాలు తండ్రి. అందరినీ ప్రేమించండి, అందరినీ క్షమించండి అనే ఆజ్ఞను మాకు ఇచ్చావు. నీవు మమ్మలను ప్రేమించినట్లుగా, నీవు మమ్మలను క్షమించినట్లుగా మేము కూడా మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించే శక్తిని మాలో దయచేయండి ప్రభువా. పగ తీర్చుట మీ పని కాదు, ప్రతిఫలమిచ్చువాడను నేనే అన్నావు కాబట్టి ఎదుటి వ్యక్తి పట్ల ద్వేషము, అసూయ, పగ పెంచుకోకుండా తండ్రి సమాధానము కలిగి జీవించే మనస్సును, ఓర్పు, సహనాన్ని దయచేయండి. మాలో ఎటువంటి శోధనలు వచ్చినా జయించే శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ఆయుష్ మీది, ఈ శరీరము మీది, ఈ ఆత్మ మీది తండ్రి నాయన నీవు మమ్మల్ని జీవింపచేస్తున్నావు. నీ అందే మేము ఉనికి కలిగి ఉన్నాము. నీకు వందనాలు ప్రభువా. వాక్యము లోకమంతా కూడా ప్రచురింపబడుతుండగా క్రైస్తవులు ఎదుర్కొంటున్న శ్రమలు, శోధనల గురించి ప్రార్థన చేస్తూ వేడుకుంటూ ఉన్నాం. అవమానాలు భరిస్తున్నటువంటి విశ్వాసాలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, శ్రమలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. ప్రార్థనా మందిరాల్లో జొరబడి సేవకులను, విశ్వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభువా, రక్షించే దేవుడవు నీవే, కాపాడే దేవుడవు నీవే. ఒకానొక దినమన లోకమంతా కూడా నిన్ను ఒప్పుకుంటుందనే నిరీక్షణతో నీవు మాకిచ్చిన పిలుపును బట్టి నీ సేవ చేసే వారిని కాపాడి సంరక్షించే దేవుడవైన నీ ఎదుట ప్రణమిల్లి వేడుకుంటూ ఉన్నాం. కాపాడండి ప్రభువా. అందరిలో మీరుండండి. నీ నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షింపబడుతున్నారు కాబట్టి ఎంతోమంది అన్యులు నాయన దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు, సేవకుల సహాయం కోరుతున్నారు, సాక్ష్యాలు చెబుతున్నారు, అర్పణలు అర్పిస్తున్నారు. తండ్రి, ప్రతి ముఖాలు నీ నామమును వంగాలి, నీవే రక్షకుడు అని ఒప్పుకోవాలి. అప్పటి వరకు అంతము రాదన్నాం నాయన. అవును మా తండ్రి, కృప చూపించి దయ చూపించండి. సమయమున ఆలయములో ఉన్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు ప్రభువా. పసిబిడ్డలు, యవ్వనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, దంపతులను దీవించి ఆశీర్వదించండి తండ్రి. బిడ్డల యొక్క చదువుల్లో తోడుగా ఉండండి. యవన బిడ్డలు తొట్టులకుండా కాపాడండి. తమ సిలువను తాము ఎత్తుకొని నిన్ను వెంబడించాలి. తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలుగా ఉండాలి తండ్రి నాయన. వారి చదువుల్లో, ఉద్యోగాల విషయాల్లో స్థిరపరిచి వర్ధిల్ల చేయండి. నిరాశ, నిస్పృహలకు కాకుండా కాపాడండి ప్రభువా. నాయన, అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. నడినెత్తి మొదలుకొని వారి పాదముల వరకు ఏ బలహీనతలో ఉన్నారో మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ప్రపంచ పాలకులు, దేశాధినేతలు, రాష్ట్ర పాలకులను దీవించండి నాయన. గడిచిన వారంలో నాయన 3 దేశాల్లో కలిగిన యొక్క మహాభూకంపంలో ఎంతో ఆస్తి నష్టం కలిగింది. కొన్ని వేల మంది ప్రజల యొక్క ఆచూకీ తెలియట్లేదు ప్రభువా. కాపాడి రక్షించండి. యుద్ధాలు, కరువులు, తెగుళ్లను నివారించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. బిడ్డలు అర్పించిన ప్రతి విధమైన అర్పణను బట్టి వందనాలు. ఆకాశపు వాక్యాలు విప్పి విస్తారమైన దీవెనలను దయచేయమని వేడుకుంటున్నాము. 5 వారాలు దేవుని ఆలయాన్ని శుభ్రపరచిన అనేక ప్రియ బిడ్డలు తండ్రి నాయన, సంఘ దేవయ్య స్వరూపురాణి గారిని బట్టి వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. హృదయములో ఏది కోరి వారు ఈ కార్యక్రమం చేశారో దాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, రాబోయే 3 వారాలు కూడా ఆలయమును శుభ్రపరచడానికి తమను తాము సిద్ధపరచుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు తీసుకొచ్చే ప్రతి విధమైన అర్పణను బట్టి తండ్రి నాయన
నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని రాజైన దావీదు పలికిన మాటలు ప్రతి ఒక్కరూ హృదయపూర్వకముగా పలుకున్నట్లుగా ప్రతి ఇంట్లో సర్వసమృద్ధిని ఉంచి ఈనాటి దీవెనలతో సమాధానముతో మమ్ములను మా గురుములకు నడిపించుమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించము. శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్.